ఆ! మనిషే రాజు అయిపోయాడు. రాజుల కాలం పోయి ఎవరి జీవితానికి వారే రాజు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి అని ఉంటుంది. కొందరు నాకు ఒక మంచి ఉద్యోగం రావాలి, కొందరు నేను ఒక కోటీశ్వరుడిని కావాలి, ఇలా ఉంటుంది జీవితంలో. ఈడ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఉంటుంది. వేరే వాళ్ళు పెద్ద, మనం చిన్న ఏం కాదు. మనం చేసే పనులే మనల్ని పెద్దగా చేస్తుంది. మనం ఎంత పెద్ద పని చేస్తే అంత పెద్దగా అవుతాము. ఇక్కడ మా నాన్నకి నాకు సంభాషణ జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్లనే, అది పోలీస్ కానీ, టీచర్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళ వల్లనే ఇక్కడ గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. వాళ్ళు సరిగా ఎలక్షన్ జరుగుతుందా అనేది చెక్ చేస్తున్నారు అని చెప్పాడు. అంటే ఎలక్షన్ కరెక్ట్ జరిగేటట్టుగా చేస్తున్నాడని చెప్పాడు మా డాడీ. అక్కడ లీడర్లు కొంతమంది పైసలు పంచి, కొంతమంది పైసలు పంచకుండా, కొందరు రెండు చేసి ఇక్కడ పదవిలోకి వస్తున్నారు. ఇది వదిలిపెడితే ఇక్కడ ఎవరి జీవితానికి వారు స్పెషల్. ఒకరొకరికి ఒక్కొక్క గమ్యాలు ఉంటాయి, ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఆలోచన మంచిది అయి ఉంటే చాలు, పోటీ పడే తత్వం ఉంటే చాలు. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అన్నట్టుగా కాదు. ఆ ఆలోచనలు నాకు కొద్దిగా లోపల ఆలోచించాను నేను, ఇది ఎంతవరకు కరెక్ట్ అని. ఆలోచించిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఇడ ఎవరి జీవితం లక్ష్యం వాళ్ళది. ఎవరు జీవితంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతే హ్యాపీగా ఉండొచ్చు. అది కరెక్ట్గా, ఏ పనైనా కరెక్ట్గా చేస్తే తప్పకుండా ఒక మంచి ప్లేస్లోకి వెళ్తాం. ఒక ఎన్నన్నా ఒకరి కింద పని చేస్తున్నాం, అతనికి కరెక్ట్గా పని చేయాలి. అలాంటి పని చేసినా కూడా అతని అంతో ఇంతో మంచి పని చేసినట్టే. ప్రత్యేకంగా గవర్నమెంట్ వాళ్ళు ఎంప్లాయీస్ చేస్తేనే, గవర్నమెంట్ జాబ్ చేస్తేనే తోపు, లేకుంటే ముఖ్యమంత్రి అయితేనే తోపు అనేం కాదు. ఇక్కడ చాలామంది ఉన్నారు కొద్దిగా కరెక్ట్గా చేస్తున్నారు పని, కానీ అప్పుడప్పుడు మధ్యలో అడ్డదారిలో దొక్కుతాం. అంటే అక్కడ మనకి దొరుకుతుంది, ఇక్కడ పండు ఉంది, చేనులోకి వచ్చాం, ఎవరు లేరు, తెంపుకొని పోతాం అని ఇలా ఉంటుంది మైండ్ సెట్. ఒకవేళ దొరికితే దోచుకునే వ్యక్తులు అయితే ఉన్నారు. ఇక్కడ దొరికితే కూడా దోచుకోవద్దండి అని నేను చెప్తున్నా. అలాంటి మనిషి కావాలి. ఒకరి జీవితం, వాళ్ళ పని, వాళ్ళ రోల్ ఏంటి? ఇక్కడ రైతు రోల్ పండియడం, పండించి అన్నం పెట్టడం. ఇక్కడ చాలా వరకు రైతులు అన్నం పెట్టేవాళ్ళు చాలా కష్టపడుతున్నారు భూమమ్మని నమ్మి. అతను రైతు అలా మంచి పని చేస్తే హ్యాపీ. ఇక్కడ వాచ్మెన్, సెక్యూరిటీ ఉంటాడు, అతని సమంగా డ్యూటీ చేసి, ఎలాంటి ఏటీఎంల కాడ పైసలు ఎత్తుకపోకుండా చేసి ఉంటే మంచిది. ఒక స్కూల్ ప్రిన్సిపల్, పిల్లలందరూ సరైన దారిలో వెళ్తున్నారా, అందరికీ ఏదో ఒక పెద్ద అయినాక ఏం కావాలి అనే ఈ ఆలోచనలు కల్పిస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరి రోలు ఒక్కొక్కలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ కరెక్ట్గా చేస్తే తప్పకుండా మంచిగా దేశం కూడా బాగుంటుంది, రాష్ట్రం కూడా బాగుంటుంది. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎవరు మంచిగా డ్యూటీ చేస్తారో వాళ్ళే తోపులని నేను చెప్తాను. కొన్నిసార్లు తప్పు చేయడానికి వస్తుంది, అయినా తప్పు చేయరు. అలాంటి వ్యక్తులు కావాలి. ఇక్కడ పైసలు దొరికాయి, పైసలు దొరికితే వెళ్ళి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పోలీస్ స్టేషన్లో, ఎంతోమంది ఉన్నారు. అలాంటి వ్యక్తులు కావాలి. ఇంకా ఏదైనా కొట్లాటలు జరిగితే పోయి కాపాడే వ్యక్తులు కావాలి మధ్యలో. ఇలాంటి మంచి లక్షణాలు అవసరాన్ని బట్టి వస్తుంటాయి. ప్రతిసారి ఇలానే ఉండమని నేను చెప్తున్నా. ఇక్కడ జీవితం అనేది ఒక మంచి చెడ్డకి జరిగే పోరాటం అని చెప్పుకోవచ్చు. మంచికి చెడ్డకి. ఇక్కడ మంచి చెడ్డ మధ్యలో మంచిగా ఉంటారు, కొందరు చెడ్డగా ఉంటారు, అవసరాన్ని బట్టి అటు ఇటు మారుతుంటారు. అలాంటి వ్యక్తుల కన్నా ఒక మంచి వ్యక్తి మనకు కావాలి. ఇక్కడ మా డాడీ చెప్పిన దాంట్లో నాకు చాలా డీప్గా ఆలోచించాను. లేదు, ఎవరి లక్ష్యం వాళ్ళది అని నాకు అర్థమైంది.
కొందరి లక్ష్యాలు చిన్నవైనా వాళ్ళ జీవితాలకి వాళ్ళే రాజు. ఇప్పుడు నాకు బాలేదు, ఎవరన్నా పైసలు ఇస్తారా? అవు బాబు బాలేవు, తిను బాబు పండిస్తా, తిను బాబు నువ్వు ఏమీ సంపాదలేకపోతున్నావు, ఈ పైసలు తీసుకో అని ఎవరైనా ఇస్తారా? వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ నిజంగా ఇస్తే తినడానికి ఏదన్నా నువ్వేం పని చేయని టైంలో వాళ్ళని కాళ్ళకు మొక్కొచ్చు అని చెప్పుకోవచ్చు. మనం కూడా పని చేస్తేనే మంచిది మన మైండ్కి కూడా. నాకు నేను సరిగా లేనప్పుడు మా అవ్వ చూసుకునేది, తినడానికి ఇచ్చేది, పైసలు ఇచ్చేది. కాబట్టి ఎవరి జీవితానికి వారే రాజు. ఒకవేళ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ చేసేటోళ్ళు వాళ్ళు మేధావులే అయి ఉండొచ్చు నాకన్నా, అక్కడ రాజకీయం చేసే వాళ్ళకన్నా. నా రోల్ నాది, నాది నేను చేసుకుంటా పోతా. ప్రజలు ఏమనుకుంటారో అనుకోండి. నేనైతే చెప్తున్నాను, ఎవరింటికి వాళ్ళే రాజు.